ఎన్నో ఏళ్లగా భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసుల కష్టాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు పంపిణీ చేసిందని ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కనకగూడెం మండలం రేఖల గ్రామంలో గిరిజనులు ఎన్నో ఏళ్లుగా భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి పట్టాలు అందించారు. ఇక సర్వే ద్వారా గుర్తించిన ప్రభుత్వం 108 మంది గిరిజనులకు 400 ఎకరాల భూమి పట్టాలను అందించారు. రేగల గ్రామ గిరిజనులకు అసైన్ పట్టాల మంజూరులో జిల్లా కలెక్టర్ అనుదీప్ కృషిని ప్రభుత్వ విప్ రేఖ అభినందించారు. అసైన్డ్ పట్టాలు పొందిన వారికి రైతు బంధు పథకం, రైతు బీమా పథకం అమలవుతుందని, తద్వారా సుమారు 40 లక్షల రూపాయలు అందనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నో ఏళ్ల కాలం నుండి ప్రభుత్వ భూములు సాగు చేసేటువంటి గిరిజన నిరుపేద రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశాలతో ఇప్పటికే పోడు భూముల పట్టాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నటువంటి తరుణంలో కొంతమంది అసైన్డ్ భూములు కావాలని చెప్పి దరఖాస్తులు పెట్టుకుంటే వారి దరఖాస్తులన్నిటి కూడా పరిశీలించి మరి వారికి ప్రత్యేక దృష్టితోని అసైన్ పట్టాలు ఈ రోజు 120 మందికి 400 ఎకరాలని పంపిణీ చేయడం జరిగింది. వారికి వచ్చే సీజన్ నుండి మరి వారికి కూడా మన రైతు బంధును కూడా అమలు చేస్తా ఉన్నాం. గిరిజన ప్రాంతం కావడంతో కొంత చాలా మంది తెలియక వారు పట్టాలు చేసుకోకపోవడంతో అన్ని కూడా వెనుకబడి ఉన్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడంతో కలెక్టర్ గారు వాటిని CCLA